విశాఖ రాజకీయాల్లో ఉత్తర నియోజకవర్గానికంటూ ఒక ప్రాధాన్యత నెలకొంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఇరు పార్టీల నుంచి కూడాను అభ్యర్థులు హోరాహోరీ పోరుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రచారంతో హోరిస్తున్నటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజును ప్రకటించారు. దీనికి సంబంధించినంత వరకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నామినేషన్కి సంబంధించినంత వరకు నామినేషన్ వేస్తున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? గతంలో కొన్ని పార్టీల్లో వెళ్ళారు, ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూశారు, బీజేపీ నుంచే రావడం ఎలా అనిపిస్తా ఉంది? నేను ఎప్పుడు పార్టీలో మారలేదు. నేను 2014 నుంచి ఇదే పార్టీలో కొనసాగిస్తున్నాము. 2019లో కూడా నేను ఓడిపోవటం జరిగింది. మళ్ళీ ప్రజలు మన నార్త్ నియోజకవర్గ ప్రజలు 2024 జరగబోతున్న ఎలక్షన్స్లో తప్పనిసరిగా నాకు విజయం అందిస్తారు. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అత్యంత అద్భుతమైన మెజారిటీ మేము సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ అయితే మీ ప్రధాన ఎవరైతే ఎదురుగా ఉన్నటువంటి అభ్యర్థి సేమ్ కమ్యూనిటీ కావడం, ఆయన కూడా 2014 తర్వాత 19 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రచారంలో కానీ ఏదైతే నియోజకవర్గంలో తిరగడంలో కానీ ముందున్నారని చెప్తా ఉన్నారు. తనకు పట్టు బిగిస్తాము, విష్ణుకుమార్ రాజు గారి మీద విజయం ఖచ్చితంగా సాధిస్తామని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ఎవరైనా పట్టు బిగించవచ్చు, ఎవరైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అభ్యర్థి ఎటువంటి వాళ్ళు అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు, అట్లాగే నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నా పైన పోటీ చేసే ప్రత్యర్థి కేకే రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. విశాఖపట్నానికి హుద్దూద్ సైక్లోన్ వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా 3 రోజుల్లోనే కరెంటు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్కి వస్తే టమోటాలు విసిరి, కోడిగుడ్లు విసిరి, తర్వాత వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి అత్యంత దారుణంగా అవమానపరిచి అంత రౌడీ గ్యాంగ్ తోటి వెళ్ళి అక్కడ ఆయన బయటికి రాకుండా విశాఖపట్నంలోనే అడుగు పెట్టకుండా చేసిన అత్యంత దారుణమైన సంఘటన అది కేకే రాజు గారు చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వస్తే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ పోర్టు కళాభ్యానికి రాకుండా అడ్డుకుని ఆ విధమైన దుశ్చర్యలు చేసిన వ్యక్తి కేకే రాజు గారు. సో అటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజలు అట్లాగే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది. మా యొక్క ఒపీనియన్ ప్రకారము ఈ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడటానికి నార్త్ నియోజకవర్గంలో రౌడీజంను ఎవరు ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా తప్పనిసరిగా ముగ్గురు 3 పార్టీలు కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజుకి ఓటేసి గెలిపిస్తారు. ఎంచేతంటే నేను 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు కూడా ఈ పార్టీయా లేకపోతే వేరే పార్టీ అని చెప్పి పార్టీల వివక్షత లేకుండా కూడా నేను పనిచేసి పెట్టాను. కాబట్టి అత్యంత అద్భుతమైన మెజారిటీ నాకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, విష్ణుకుమార్ రాజు గారు అంటే కేవలం ఒక అభ్యర్థిగానే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ అట్నుంచి ఎటువైపు నుంచి కూడా మీ వైపు ఎవరైతే ఎదురుదాడి జరగలేనటువంటి పరిస్థితి, అంటే మిమ్మల్ని చూసి వైసీపీ భయపడిందంటారా? అట్లా నేను ఎప్పుడు వ్యక్తిగతంగా దాడులు చేయను, వ్యక్తిగతమైన మాటలు మాట్లాడను. ఏదైతే విధి విధానాలు ఉన్నాయో విధి విధానాలపైన విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అది కాకుండా నేను మాజీ ఎమ్మెల్యే, తర్వాత భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. సో నా పైన విమర్శలు చేయాలనంటే కనీసం మంత్రి స్థాయితోటి ఉండవలసిన అవసరం ఉంది. నేను ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ప్లాట్ఫామ్ పైన, నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడరు, చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద పార్టీ సీఎంగా చేశారు. మేము ముగ్గురు కలిసి పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవడో కోన్ కిస్కాగాడు లేకపోతే ఎవరో చిన్న వ్యక్తులు మాట్లాడే మాటలకి మేము అవసరం లేదు. మా పైన ఎవరు ఏది మాట్లాడినా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో 33 గంటలు మాట్లాడిన వ్యక్తి నేను భారతీయ జనతా పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు 26 గంటలు మాట్లాడారు. సో మేము ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల గురించే మాట్లాడతాం తప్ప ఏదో ఎవరో ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళపైన దాడులు చేయటము ఇటువంటి చీప్ పాలిటిక్స్ మేము చెయ్యం. సార్, అత్యంత మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మీరు పేరు ఉంది. అయితే నార్త్ నియోజకవర్గంలో ఈ మృదు స్వభావాన్ని
ఆదరిస్తారంటారా సార్? తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు నార్త్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. డెఫినెట్గా మాకు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఆదరిస్తారని ఏదైతే నార్త్కి సంబంధించినంత వరకు కూడాను బీజేపీ ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు ఖచ్చితంగా నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిచి తీరుతామంటూ కూడా అటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విశాఖపట్నం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.